హైదరాబాద్ మహానగరం గణేష్ శోభాయాత్ర నిమజ్జనం కోసం సిద్ధమైంది. బాలాపూర్, పాతబస్తీ, సికింద్రాబాద్, ఉప్పల్ సహా విశ్వనగరం నలుమూలల నుంచి ప్రారంభమయ్యే గణేష్ ప్రధాన శోభాయాత్ర నగరంలోని ప్రధాన ప్రాంతాల నుంచి ముందుకు సాగుతూ హుస్సేన్ సాగర్ చేరుకుంటుంది. ఇటు ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనంను శనివారం మధ్యాహ్నం 1 గంటలపై పూర్తి చేసేందుకు ప్రభుత్వ యంత్రాంగం కసరత్తు చేస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ లో వినాయక నిమజ్జనంకు భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దేశంలోనే అత్యంత శోభాయమానంగా ప్రతి ఏటా జరిగే వినాయక శోభాయాత్ర మాదిరిగానే ఈ ఏడాది కూడా అంతకంటే ఉత్సాహంగా జరిపేందుకు సర్వం సిద్ధమైంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖల సమన్వయంతో గణేష్ శోభాయాత్ర నిమజ్జనం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. బాలాపూర్ నుంచి మొదలైన ప్రధాన గణేష్ శోభాయాత్ర హుస్సేన్ సాగర్ లో ముగుస్తుంది. ఇక గ్రేటర్ హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున గణేష్ విగ్రహాలు శోభాయాత్రలో తరలి రానున్నాయి. బాలాపూర్ గణేష్ రూట్ మ్యాప్ ను పోలీసులు విడుదల చేశారు. బాలాపూర్ కట్టమైసమ్మ దేవాలయం నుంచి మొదలై చాంద్రాయణగుట్ట, చార్మినార్, అఫ్జల్గంజ్, అబిడ్స్, జీపీఓ, బషీర్బాగ్ క్రాస్ రోడ్ మీదుగా ట్యాంక్ బండ్ కు చేరుకొని నిమజ్జనం పూర్తి చేసుకునేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర మొదలై పాత సైఫాబాద్ పిఎస్ మీదుగా ఇక్బాల్ మీనార్, సచివాలయం ముందు నుంచి అంబేద్కర్ విగ్రహం చేరుకొని ట్యాంక్ బండ్లో నిమజ్జనం పూర్తి చేసేలా చూస్తున్నారు. వీలైనంత త్వరగా నిమజ్జనం పూర్తి చేసేలా కసరత్తులు చేస్తున్నారు అధికారులు. నగరంలో 300 కిలోమీటర్ల మార్గం పైగా శోభాయాత్ర జరుగుతుందని పోలీసులు చెబుతున్నారు. గ్రేటర్ పరిధిలో శోభాయాత్ర పూర్తి అయ్యేందుకు 40 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. శోభాయాత్ర సజావుగా సాగేందుకు 160 గణేష్ యాక్షన్ టీంలు సిద్ధంగా ఉన్నాయి. శోభాయాత్రతో పాటు నిమజ్జనంను మానిటరింగ్ చేసేందుకు 13 కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. నిమజ్జనం కోసం 20 ప్రధాన చెరువుల వద్ద ఏర్పాట్లు పూర్తయ్యాయి. హుస్సేన్ సాగర్ లో 9 బోట్లు, గజ ఈతగాళ్లు మోహరించారు. గ్రేటర్ పరిధిలో వినాయక శోభాయాత్ర నిమజ్జనం, లా అండ్ ఆర్డర్ కోసం 30,000 మంది సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారు. నగరంలో ఎప్పటికప్పుడు రోడ్లపై చెత్తను క్లీన్ చేసేందుకు 14,000 మంది శానిటేషన్ సిబ్బంది విధుల్లో ఉంటారు. వినాయక నిమజ్జనం శోభాయాత్రతో పాటు నిమజ్జనాన్ని చూసేందుకు వచ్చే భక్తుల కోసం ఆర్టీసీ 600 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. నిమజ్జనంకు 50,000కు వినాయక విగ్రహాలు తరలివస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. నిమజ్జనం కోసం 134 స్టాండింగ్ క్రేన్లు, 259 మొబైల్ క్రేన్లు అందుబాటులో ఉంచారు. నగరంలోకి ప్రైవేటు బస్సులను అనుమతించరు. శోభాయాత్ర మార్గంలో వినాయక విగ్రహాలు లేని వాహనాలకు అనుమతి ఉండదని అధికారులు చెప్పారు.